అందరికీ నమస్కారం అండి. ఈరోజు హౌసింగ్బోర్డ్లో వేయించేసి ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో మా కుటుంబ సభ్యులతో నిర్మించిన ఈ గుళ్ళో కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి మొదటి పూజ నాది చేయడం జరిగింది. ఈ సాయిబాబా గుళ్ళో మన ప్రజలందరూ, అలాగే భక్తులు, సాయిబాబా భక్తులు అందరూ కూడా, హిందువులు అందరూ కూడా మంచి జరగాలని కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండి కార్తీక దీపం పెడతాం జరుగుతుంది. అది ఈరోజు సాయంత్రం స్టార్ట్ అయింది. భీమవరంలో వేయించేస్తున్న వెంకట సాయిబాబా మందిరం మీరందరూ కూడా వచ్చి తప్పకుండా ఈ కార్తీక దామోదర పూజల్లో ఉండి మీరందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ అందరూ కూడా మంచిగా ఉండాలని, భగవంతుడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయి భక్తులందరికీ కూడా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి రోజు. రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. కానీ ఈరోజు సాయంత్రం నుంచి పాగ్యం ప్రారంభమైంది కాబట్టి ఈరోజు సాయంత్రం నుండి ఆకాశదీపం ప్రతి దేవాలయం కూడా ప్రారంభమవుతోంది. అలాగే భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేటి సత్యనారాయణ గారి స్మృత్యార్థం వారి కుమార్ శ్రీ మల్లినేటి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈరోజు ఇప్పుడు శ్రీ మల్లినేటి తిరుమలరావు బాబీ గారి చేతుల మీదుగా కార్తీక దామోదర సహిత తులసీదాతర సహిత ఆకాశదీప పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇంకట రేపటి నుండి భక్తులచే నిత్యం కూడా ఈ నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషంగా సాయంత్రం 6 గంటలకి కార్తీక దీప పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని సకల దేవతా స్వరూపుడైన సద్గురు సాయినాథుని యొక్క సన్నిధిలో జరిగే ఈ పూజా కార్యక్రమం ప్రత్యేకం ఏమిటంటే, ఏ దేవాలయం దగ్గర చుట్టుపక్కల జరిగినటువంటి విశేష కార్యక్రమం భక్తుల చేత కార్తీక దామోదరుడి యొక్క, తులసి మాత యొక్క, అలాగే ఆకాశ పూజా కార్యక్రమం భక్తులచే చేయించడం జరుగుతూ ఉంటుంది. వారి చేతే దీపాన్ని కూడా ఆకాశదీపాన్ని పైకి ఆకాశదీపం లాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని, కార్తీక మాసం అంటే చాలా విశేషమైన నెల రోజులు కూడా చాలా విశేషమైన రోజు. ఇటు శ్రీ విష్ణువుకి, మహావిష్ణువుకి, అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కార్తీక మాసం. శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణువే అన్నట్టుగా ఈ యొక్క శాస్త్ర ధర్మాన్ని బట్టి ఈ కార్తీక కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొనాల్సిన కోరి ప్రార్థిస్తూ జై సాయిరామ్.